డిజిటల్ రొమాన్స్ రైజ్ అవుతున్న ఇప్పటి పరిస్థితుల్లో ఈ డేటింగ్ యాప్స్ వల్ల చాలామంది యంగ్స్టర్స్ ఫిజికల్ అండ్ ఎమోషనల్ డేంజర్స్లో పడుతున్నారు. బంబుల్, టిండర్, ఆక్యుపిడ్, హప్పు, హెంజ్, ట్రూలీ మ్యాడ్లీ, ఊ అండ్ బడూ లాంటి డేటింగ్ యాప్స్ ఇండియాలో రీసెంట్గా కొత్త రేంజ్లా మారాయి. ఇలాంటి డేటింగ్ యాప్స్ వల్ల, ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ వల్ల వ్యక్తులు వాళ్ళ రొమాంటిక్ పార్ట్నర్స్తో కనెక్ట్ అయ్యే విధానాన్ని చాలా మార్చేశాయి. మన ఇండియా లాంటి ఒక కల్చరల్లీ రిచ్ అండ్ డైవర్స్ దేశంలో ఈ డేటింగ్ యాప్స్ ఇంత మేజర్ స్పేస్ ఎలా ఆక్యుపై చేశాయి అండ్ వాటితో వచ్చే కాన్సిక్వెన్సెస్ ఏంటి ఇవాల్టి వీడియోలో డిస్కస్ చేద్దాం. ఇండియా చాలా వరకు ఒక కన్జర్వేటివ్ సొసైటీ అండ్ మన ప్రజలు రిలేషన్షిప్స్ అండ్ మ్యారేజ్ కస్టమ్స్ని ప్రీవియస్ జనరేషన్స్ నుంచి ఫాలో అవుతూ వస్తున్నారు. కానీ ఈ మధ్య కాలంలో సిట్యుయేషన్స్ బాగా మారాయి. ఒక స్మార్ట్ ఫోన్, చీప్ ఇంటర్నెట్ కనెక్షన్ సర్వీసెస్ తోటి పెరుగుతున్న మిడిల్ క్లాస్ జనాల మధ్యలో ఒక కల్చరల్ షిఫ్ట్ కనబడుతోంది. లాస్ట్ 60 ఇయర్స్లో ఇండియా మ్యాచ్ మేకింగ్ సినారియో చాలా వరకు చేంజ్ అయింది. డేటింగ్ యాప్స్ అనేవి కొత్త జనరేషన్స్కి వాళ్ళ లైఫ్ పార్ట్నర్ ఆర్ రిలేషన్షిప్ని చూస్ చేసుకోవడానికి కొత్త ఆప్షన్ అయింది. ఈ షిఫ్ట్ మోస్ట్లీ అర్బన్ ఏరియాస్లో చాలా హై స్పీడ్తో అవుతున్నా రూరల్ ఏరియాస్లో కొద్దిగా స్లోగా పెరుగుతోంది. ఇండియాలో కల్చరలీ అరేంజ్డ్ మ్యారేజెస్ డామినెంట్గా చాలా జనరేషన్స్ నుండి ఉంది. రీసెంట్ డెకేడ్స్ వరకు చాలామంది కూడా అదే కన్వెన్షనల్గా ఫాలో అయ్యేవాళ్ళు. కానీ 2014లో ఇండియాలోకి డేటింగ్ యాప్స్ అనేవి ఎంటర్ అయ్యి గేమ్ని షిఫ్ట్ చేస్తున్నాయి. మరి డేటింగ్ యాప్స్ రైజ్కి కొన్ని కారణాలు చూద్దాము. ఇంటర్నెట్ ఈజీగా అండ్ ఎఫోర్డబుల్గా ఉన్నందుకు చాలామందికి ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్కి యాక్సెస్ దొరికింది అండ్ ఇది ఆన్లైన్ ఇంటరాక్షన్స్ అండ్ డేటింగ్కి ఆపర్చునిటీస్ క్రియేట్ చేసింది. యంగర్ జనరేషన్స్ ట్రెడిషనల్ నార్మ్స్ లైక్ అరేంజ్డ్ మ్యారేజెస్ని ఛాలెంజ్ చేస్తూ వాళ్ళ లైఫ్ పార్ట్నర్స్ని వాళ్ళే చూస్ చేసుకునే ఫ్రీడమ్ని ప్రిఫర్ చేస్తున్నారు. ఇంకొక వైపు చూస్తే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లైక్ ఫేస్బుక్ అండ్ ఆర్కుట్ వల్ల చాలామంది వాళ్ళ సోషల్ సర్కిల్స్తో కనెక్ట్ అవ్వగలిగారు అండ్ అంతేకాకుండా వాళ్ళ ఫ్రెండ్స్తో పరిచయాలు పెంచుకుంటున్నారు. దీని ద్వారా కొత్త వ్యక్తులను అప్రోచ్ అయ్యే కాన్ఫిడెన్స్ని కూడా డెవలప్ చేసుకున్నారు. గ్లోబలైజేషన్ వల్ల చాలా కల్చరల్ అండ్ లైఫ్ స్టైల్ చేంజెస్ ఇండియాలో కనబడుతున్నాయి. మనం వేసుకునే బట్టలు, ఫుడ్ అండ్ చేసే లైఫ్ స్టైల్ చాయిసెస్ కూడా చాలా వరకు వెస్ట్రన్ ఇన్ఫ్లుయెన్స్ అనొచ్చు. వీటితోనే మన పర్స్పెక్టివ్ డేటింగ్ వైపు కూడా మారింది. వెస్ట్రన్ డేటింగ్ యాప్స్ ఇండియా మార్కెట్లో చాలా పెద్ద రోల్ ప్లే చేశాయి. టిండర్, ఆక్యుపిడ్ లాంటి యాప్స్ చాలా పాపులారిటీని సంపాదించి పొటెన్షియల్ పార్ట్నర్స్ని మీట్ అవ్వడానికి ఒక కన్వీనియంట్ ఆప్షన్గా మారాయి. ఈ ప్లాట్ఫామ్స్ సింపుల్ యూజర్ ఇంటర్ఫేస్ లైక్ స్వైప్ రైట్ టు లైక్ లాంటి మోడల్స్ చాలా రికగ్నైజ్డ్ అయిపోయాయి. ఆన్లైన్ యాప్స్లో కలుసుకుని డేట్ చేసిన సక్సెస్ స్టోరీస్ పాపులర్ అవుతూ అలాగే చాలామంది వాళ్ళ పాజిటివ్ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకుంటుంటే ఇది ఈ యాప్ సోషల్ వాలిడేషన్ని ఇంక్రీజ్ చేసింది. దాంతో కొత్త వాళ్ళకి డేటింగ్ యాప్స్ ట్రై చేయడానికి ఎంకరేజ్మెంట్ దొరికింది. ఇండియాలో మన మ్యారేజ్ పార్ట్నర్ని చూస్ చేసుకునే పవర్ ట్రెడిషనల్లీ మన పేరెంట్స్ దగ్గర ఉంటుంది. ఇంటర్నెట్ వచ్చిన తర్వాత పేరెంట్స్ వాళ్ళ పిల్లల ప్రొఫైల్స్ ఆన్లైన్ మ్యాట్రిమోనీ సైట్స్లో పెట్టడం మొదలుపెట్టారు. కొంతమంది పేరెంట్స్ వాళ్ళ పిల్లల ఒపీనియన్స్ కన్సిడర్ చేస్తున్నా చాలామంది పిల్లల మ్యారేజ్ పార్ట్నర్స్ ఎంపికలో వాళ్ళ పేరెంట్స్దే మేజర్ రోల్ ఉంటుంది. పేరెంట్స్ యూజువలీ క్యాస్ట్, స్టేటస్ అండ్ వెల్త్ టర్మ్స్లో వాళ్ళ చాయిస్ని డిక్టేట్ చేస్తారు అండ్ ఇది కొన్నిసార్లు వాళ్ళ పిల్లల హ్యాపీనెస్తో కాంట్రడిక్ట్ అవుతుంది. ఈ డేటింగ్ యాప్ సినారియో ఆ పవర్ సిస్టమ్ని రివర్స్ చేసింది. మ్యారేజ్ పార్ట్నర్ని చూస్ చేసుకునే పవర్ని పేరెంట్స్ నుంచి తీసి వాళ్ళ పిల్లల చేతుల్లో పెట్టింది. ఇప్పుడు అదే పేరెంట్స్ వాళ్ళ ఎదిగిన పిల్లలు వాళ్ళ పార్ట్నర్స్ని డేటింగ్ యాప్స్లో ఫ్యూ సింపుల్ లెఫ్ట్ అండ్ రైట్ స్వైప్స్తో వెతుక్కుంటున్నారు. ఇలాంటి ఫ్రీడమ్ పర్టికులర్గా ఉమెన్కి ఇంతకుముందు చాలా తక్కువగా ఉండేది. అందుకే లాంచ్ అయిన 10 ఇయర్స్లోనే డేటింగ్ యాప్స్ చాలా పాపులర్ అయిపోయాయి. మన పార్ట్నర్ని ఆన్లైన్ ప్లాట్ఫామ్ ద్వారా కలుసుకోవడం అండ్ వాళ్ళతో ఒక రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ చేసుకోవడం చాలా డ్రీమీగా అనిపించినా ఈ డేటింగ్ యాప్స్కి డార్క్ సైడ్స్ కూడా ఉన్నాయి. వాటిల్లో మొదటిది క్యాట్ ఫిషింగ్. క్యాట్ ఫిషింగ్ అనేది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ డేంజర్స్ ఆఫ్ ఆన్లైన్ డేటింగ్. ఒక మనిషి తన ఫేక్ ప్రొఫైల్ క్రియేట్ చేసి మనుషుల్ని మోసం చేయడాన్ని క్యాట్ ఫిషింగ్ అంటారు. దీనికి కారణాలు చాలా ఉన్నా క్యాట్ ఫిషింగ్ ద్వారా యూజువల్గా ఉమెన్ని మెన్ టార్గెట్ చేస్తారు.
ఉమెన్ ట్రస్ట్ గెలవడానికి మెన్ వేరేలాగా నటించి వాళ్ళని మ్యానిపులేట్ చేస్తారు. డేటింగ్ యాప్స్ యొక్క డిజిటల్ నేచర్ వల్ల చాలామంది డీప్ కనెక్షన్స్ ఎస్టాబ్లిష్ చేసుకోలేరు. ఫిజికల్ అపియరెన్స్ అండ్ షార్ట్ టర్మ్ అట్రాక్షన్ మీద ఫోకస్ చేస్తూ జనాలకి డీప్ ఎమోషనల్ కనెక్షన్స్ ఫామ్ చేసుకోవడం చాలా కష్టమవుతుంది. లాస్ట్ 10 ఇయర్స్లో డేటింగ్ యాప్స్ చాలా పాపులర్ అయ్యాయి. అమ్మాయి కానీ అబ్బాయి కానీ వాళ్ళ ప్రొఫైల్ అప్లోడ్ చేసుకుని వాళ్ళ ఏజ్ అండ్ ఇంట్రెస్ట్ ప్రిఫరెన్సెస్ తోటి డేటింగ్ యాప్ అల్గారిథమ్స్ చూపించిన మ్యాచెస్ని ఎవాల్యుయేట్ చేసుకోవచ్చు. సింపుల్గా లెఫ్ట్ స్వైప్ చేస్తే నాట్ ఇంట్రెస్టెడ్ అని, రైట్ స్వైప్ చేస్తే ఇంట్రెస్టెడ్ అని ఉన్న యూజర్ ఇంటర్ఫేస్ చాలా పాపులర్ అయింది. మ్యాచ్ అయిన కపుల్ అప్పుడు చాట్ చేసుకుని ఫోన్ నెంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకుని వాళ్ళ కనెక్షన్స్ని కంటిన్యూ చేయొచ్చు. ఒకవేళ ఇంట్రెస్ట్ పోయినట్లయితే అది సింపుల్గా అన్మ్యాచ్ చేసి డిస్కంటిన్యూ అయిపోవచ్చు. అంతే కదా, చాలా సింపుల్ అనిపించింది కదా. ఇండియాలో ఈ డేటింగ్ యాప్స్ వాడేవాళ్ళు వాళ్ళ ఐడెంటిటీ థెఫ్ట్స్ కానీ, హెరాస్మెంట్ అండ్ డేటా లీక్స్కి కానీ విక్టిమ్స్ అవ్వచ్చు. మన కంట్రీలో ఉన్న కల్చరల్ డైవర్సిటీ వల్ల డేటింగ్ యాప్స్తో మ్యాచ్ అయ్యే కపుల్స్ కొంతవరకు కల్చరల్ క్లాషెస్ కూడా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. బ్యాక్గ్రౌండ్స్, ట్రెడిషన్స్ అండ్ వాల్యూస్ వేరే అయితే డేటింగ్ యాప్స్ సెల్ చేసే రొమాన్స్ ఐడియా అనేది ఒక ఫేక్ ఇమేజ్ లాగా కనిపిస్తుంది. ఈ డేటింగ్ యాప్స్తో వచ్చే ఇంకొక ప్రాబ్లం స్టాకింగ్. స్టాకింగ్ అనేది ఒక సీరియస్ అఫెన్స్ అండ్ దానివల్ల చాలా సివియర్ కాన్సిక్వెన్సెస్ ఉండొచ్చు. డేటింగ్ యాప్స్ అండ్ వెబ్సైట్స్ యూస్ చేసే ఉమెన్కి ఈ స్టాకింగ్ బారిన పడే రిస్క్ ఎక్కువ ఉంటుంది. మెన్ వీరితో అబ్సెస్ అయ్యి స్టాక్ చేయడం మొదలుపెట్టచ్చు అండ్ ఇది హెరాస్మెంట్, ఇంటిమిడేషన్ అండ్ ఈవెన్ ఫిజికల్ వయలెన్స్కి కూడా దారితీయచ్చు. ఈ డేటింగ్ యాప్స్ని సేఫ్గా ఎక్స్పీరియన్స్ చేయడానికి కొన్ని సింపుల్ రూల్స్ తెలుసుకుందాము. ఏదైనా టాక్సిక్ బిహేవియర్ కనుక మీరు నోటీస్ చేస్తే దాన్ని ఇమీడియట్గా అడ్రస్ చేయండి. బౌండరీస్ అండ్ ఎక్స్పెక్టేషన్స్ని క్లియర్గా ఎస్టాబ్లిష్ చేసుకుని వాటిని ఫాలో చేయండి. మీరు తర్వాత రిగ్రెట్ అవ్వాల్సి వచ్చే ఫొటోస్ కానీ, వీడియోస్ కానీ షేర్ చేయకండి. మీ బ్యాంకింగ్ పాస్వర్డ్స్ ఆర్ అదర్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ని షేర్ చేయకండి. పార్ట్నర్తో హుకప్ అవ్వడానికి తొందరపడకుండా ఫస్ట్ ఆ పర్సన్ గురించి బాగా తెలుసుకోండి. ఇన్ పర్సన్ కలిసే కంటే ముందు మీ పొటెన్షియల్ మ్యాచ్ తోటి ఆన్లైన్ వీడియో కాల్లో మాట్లాడండి. ఫస్ట్ ఫ్యూ టైమ్స్ పబ్లిక్ అండ్ డీసెంట్లీ క్రౌడెడ్ ప్లేసెస్లోనే కలవండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కంటిన్యూస్గా టచ్లో ఉంటూ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తూ ఉండండి. డేటింగ్ యాప్ సేఫ్టీ ఫీచర్స్ గురించి అవేర్నెస్ తెచ్చుకోండి. ఇవన్నీ పాటించిన గవర్నమెంట్ అండ్ లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ ఈ ఆన్లైన్ డేటింగ్ సేఫ్టీ గురించి, ముఖ్యంగా ఉమెన్ విషయంలో స్టెప్స్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. లాస్ అండ్ రెగ్యులేషన్స్ క్రియేట్ చేయడం, డేటా ప్రైవసీని అప్హోల్డ్ చేయడం, వెబ్సైట్ కంపెనీస్కి గైడ్లైన్స్ ఇంపోజ్ చేయడం, హెరాస్మెంట్, అబ్యూస్ లేదా వయలెన్స్ లాంటి ఇన్స్టెన్సెస్కి ఆ వెబ్సైట్స్ని అకౌంటబుల్ చేసే లాస్ ఎస్టాబ్లిష్ చేయడం. ఎడ్యుకేషన్ అనేది అనదర్ సైడ్ ఆఫ్ అడ్రస్సింగ్ ఆన్లైన్ డేటింగ్ సేఫ్టీ. ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ ప్రొవైడ్ చేస్తే ప్రజలు బెటర్గా ఇన్ఫార్మ్డ్ ఉంటారు అండ్ దీనివల్ల రిస్క్ ఆఫ్ ఆన్లైన్ డేటింగ్ చాలా వరకు తగ్గచ్చు. అండ్ హౌ టు ప్రొటెక్ట్ దెమ్సెల్వ్స్ అనేది కూడా తెలుస్తుంది. ఉమెన్ అన్హెల్దీ రిలేషన్షిప్ సైన్స్ని గుర్తించడం, హెరాస్మెంట్ ఆర్ అబ్యూస్ని రిపోర్ట్ చేయడం, ప్రైవసీని ఎక్సర్సైజ్ చేయడం లాంటివి నేర్చుకోవడం చాలా అవసరం. ఈ డేటింగ్ యాప్స్ వాడే యూజర్స్లో మెజారిటీ పీపుల్ యంగ్ అడల్ట్స్ అండ్ వాళ్ళ ఇంప్రెషనబుల్ మైండ్స్. సో వాళ్ళకి అవేర్నెస్ చాలా ఇంపార్టెంట్. ఎడ్యుకేషన్ ఒకటే కాకుండా మన కల్చరల్ యాటిట్యూడ్స్ కూడా కొద్దిగా మారాలి. ప్యాట్రియార్కల్ యాటిట్యూడ్స్ వల్ల చాలామంది ఉమెన్ ప్రెషర్ ఫీల్ అవుతారు. వాళ్ళ పార్ట్నర్స్ని చూస్ చేసుకునే చాయిస్ లేక వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళ పెద్దవాళ్ళు చూస్ చేసిన పార్ట్నర్తో సెటిల్ అవుతూ చాలామంది ఎంపవర్డ్గా ఫీల్ అవ్వరు. ఉమెన్కి వాళ్ళ లైఫ్ని వాళ్ళ కంట్రోల్లో పెట్టుకుని బతకడం అండ్ ఎంపవర్డ్గా ఫీల్ అవ్వడం అనేది ఇంపార్టెంట్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఇన్ఫో డైజెస్ట్ తెలుగు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ.